యా వెల్కమ్ టు ఆర్ఆర్ 444 ఆన్లోన మ్యాచ్ నెంబర్ 25 సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్. ఈ మ్యాచ్ వచ్చేసి మనకు ఏప్రిల్ 11న స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 7:30కి ఎంఏ చిదంబరం స్టేడియంలో స్టార్ట్ అయిపోతుంది. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది చెన్నై హోమ్ గ్రౌండ్ అనమాట. అండ్ ఎంఏ చిదంబరం పిచ్ రిపోర్ట్కి వస్తే మాత్రం ఇది వచ్చేసి యావరేజ్ బ్యాటింగ్ వికెట్ అనమాట. 150 to 170 స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ స్లో వికెట్ కూడా అనమాట. అండ్ చేజింగ్ అయితే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు అనమాట. ఫస్ట్లోనే పవర్ ప్లేలోనే స్కోర్ చేస్తే ఒకవేళ సెకండ్ ఇన్నింగ్స్ వాళ్ళు చేయొచ్చేమో, కానీ ఒకవేళ పవర్ ప్లేలో 30-40 అయితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారన్నమాట. అండ్ స్పిన్ బౌలర్స్కి అయితే పండగ అనమాట. ఫాస్ట్ బౌలర్స్కి అయితే అస్సలు అనుకూలించదు. అందులోనూ మీడియం ఫాస్ట్ బౌలర్స్కి అయితే ఎవరైతే స్లోవర్ వన్స్ వేసి కటర్స్ వేస్తుంటారో, బ్యాకప్ ది హ్యాండ్ చేస్తుంటారో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ పిచ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అండ్ డ్యూ విషయానికి వస్తే మాత్రం ఆబ్వియస్లీ డ్యూ అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఫస్ట్ బ్యాటింగ్ ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సెకండ్ బ్యాటింగ్ అయితే కష్టం అవుతుంది, చాలా కష్టం అవుతుంది. ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన వాళ్ళు ఒకవేళ 200+ స్కోర్ చేస్తే మాత్రం సెకండ్ బ్యాటింగ్ ఖచ్చితంగా ఓడిపోవాల్సిందే ఉంటుంది అనమాట. అండ్ టాస్ విషయానికి వస్తే మాత్రం టాస్ ఎవరు గెలిచినా కూడా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడమే చాలా మంచిదన్నమాట. అండ్ ఈ మ్యాచ్లో కెప్టెన్ చేంజ్ అవుతున్నాడు కాబట్టి ఒకవేళ టాస్ గెలిస్తే మాత్రం సిఎస్కే వాళ్ళైతే సెకండ్ బ్యాటింగే తీసుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్లో వాళ్ళని త్వరగా అవుట్ చేసి మనం పవర్ ప్లేలోనే 50+ ఆర్ 60 రన్స్ స్కోర్ చేసి వాళ్ళని ఓవర్టేక్ చేద్దామని చూస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు దాకా అయితే 4 మ్యాచెస్, ఒక మ్యాచ్ బరస్పరాలో ఆడారు, ఒక మ్యాచ్ పంజాబ్తో ములన్పూర్లో ఆడారు. అంతకుముందు 3 మ్యాచ్లన్నీ ఇట్లానే 3 మ్యాచ్లు టాస్ గెలిచి 3 మ్యాచ్లు చేజింగ్ తీసుకొని ఓడిపోయారు అనమాట. ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది. ఒకవేళ సిఎస్కే గెలవాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని 190+ ఆర్ 200 రన్స్ స్కోర్ చేస్తే మాత్రం పక్కాగా గెలిచే అవకాశం ఉంటుంది అనమాట సిఎస్కేకి. అండ్ రుతురాజ్ లేడనమాట ఈ మ్యాచ్లో. రుతురాజ్ గైక్వాల్ లేడు. తన ప్లేస్లో ఎంఎస్డీనే కెప్టెన్సీ చేయబోతున్నాడు అనమాట. అండ్ సిఎస్కే అండ్ కేకేఆర్ వీళ్ళిద్దరు ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం ఇద్దరు టీంలోనూ ఇబ్బందులు ఉన్నాయన్నమాట. అండ్ మనకు ఇరు టీంలోనూ చేంజెస్ చేసే అవకాశమే ఉంటుంది. చూద్దాం ఆ చేంజెస్ ఏంటివి, ఎలా చేంజెస్ చేస్తారనేది. అండ్ సిఎస్కే ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మాత్రం ఓపెనర్లుగా రచిన్ రవీంద్ర అండ్ డెవాన్ కాన్వే ఉండే అవకాశం ఉంటుంది. అండ్ 1 డౌన్లో ఇప్పుడు దాకా అయితే రుతురాజ్ గైక్వాడ్ ఉండేవాడు. అండ్ ఈ మ్యాచ్లో నాకు తెలిసి త్రిపాఠిని తేవచ్చు. తను 1 డౌన్లో మాత్రమే ఖచ్చితంగా ఆడతాడు అనమాట. 1 డౌన్లో దింపి చూడండి, ఈరోజు ఖచ్చితంగా ఆడకపోతే నన్ను అడగండి. త్రిపాఠి 1 డౌన్లో దిగాడంటే మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి అనమాట. 10% ఖచ్చితంగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకా విజయ్ శంకర్, రవీంద్ర జడేజా ఆర్ ధోని అండ్ రవిచంద్రన్ అశ్విన్, ఖలీల్ అహ్మద్ అండ్ ముఖేష్ ప్లేస్లో అనుకూల్ కాంబోజ్ ఏమన్నా రావచ్చు అని అనుకుంటున్నా. ముఖేష్ అయితే ఓన్లీ రన్స్కి వెళ్తున్నాడు. తన ప్లేస్లో అనుకూల్ కాంబోజ్ అయితే బెటర్ అని నాకు అనిపిస్తుంది. అండ్ పత్తి రానా పర్లేదు, కాకపోతే ఈ ప్లేస్లో కూడా చేంజెస్ చేసే అవకాశం ఉంది. పత్తి రానాని తీసేసి శామ్ కరుణ్ని తెస్తే కొద్దిగా తను వేసే డెత్ బౌలింగ్ తిని కూడా వేస్తాడు అనుకోండి. కాకపోతే ఇక్కడ పేస్కి ప్రాబ్లం అవుతుంది అనమాట. పేస్ బౌలర్స్కి ప్రాబ్లం అవుతుంది. ఎవరైతే మీడియం ఫాస్ట్ వేస్తూ కటర్స్ వేస్తూ వేరియేషన్స్ ఉంటారో అలాంటి బ్యాట్స్మెన్కి మాత్రమే, అలాంటి బౌలర్కి మాత్రమే ఇక్కడ ఛాన్సెస్ ఉంటాయన్నమాట వికెట్స్ తీయడానికి. అందువల్ల పత్తి రానా ప్లేస్లో శామ్ కర్న్ వస్తే కూడా సిఎస్కేకి ప్లస్ అవుతుంది అనమాట. కొద్దిగా బ్యాటింగ్ ఆర్డర్లో బ్యాటింగ్ పవర్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా శివం దుబే ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ కేకేఆర్ ప్లేయింగ్ 11కి వస్తే మాత్రం ఖచ్చితంగా క్వింటన్ డికాక్ అండ్ తన ప్లేస్లో వస్తే గుర్బాజ్ రావచ్చు. ఒకవేళ లేదు అనుకుంటే క్వింటన్ డికాక్నే తేవచ్చు. అండ్ సునీల్ నరేనా ఇప్పుడు దాకా అయితే బౌలింగ్లో అంత మంచి పర్ఫార్మెన్స్ రాలేదు. బ్యాటింగ్లో ఓకే సోగా పోతున్నాడు. అండ్ అజింక్య రహానే అండ్ వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ పర్లేదు, ముగ్గురు ఆడుతున్నారు. ఏదో ఆడుతా ఆడుతున్నారు. ఛాన్సెస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపయోగించుకుంటాను. అజింక్య రహానే అయితే రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు. ఈ పిచ్ గురించి అజింక్య రహానేకి బాగా తెలుసు అనమాట. ఎప్పుడు ఎలా బౌలర్స్ యూజ్ చేయాలి, ఎప్పుడు ఎలా బౌలింగ్ చేంజెస్ చేయాలి అనేసి. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్గా చెన్నైతోనే ఉన్నాడు కాబట్టి. చూద్దాం ఈరోజు అజింక్య రహానే ఎలా ఆడతాడు, ధోని ప్లాన్స్ని ఎలా తిప్పి కొడతాడు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ధోని కెప్టెన్సీలోనే తను ఇక్కడ ఆడాడు అనమాట, చూడాల్సి ఉంటుంది.
అండ్ రింకు సింగ్ అండ్ రఘువంశీ అండ్ రసూల్ అండ్ స్పెన్సర్ జాన్సన్ ప్లేస్లో ఏమైనా మోయిన్ అలీని తెచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ పేస్కి అంత అవసరం లేదు కాబట్టి స్పెన్సర్ జాన్సన్ ప్లేస్లో మోయిన్ అలీని తెచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మోయిన్ అలీ కూడా సిఎస్కే ప్లేయరే కాబట్టి లాస్ట్ 2 ఇయర్స్ సిఎస్కేలోనే ఆడాడు. ఈ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఇక్కడ ఎలా రన్ స్కోర్ చేయాలి, పిచ్ స్లో అయినప్పుడు కొద్దిగా ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ప్లేయర్సే గెయిన్ అవ్వగలరు అనమాట. అందుకే సిఎస్కే ఎప్పుడైనా ఈ స్లో పిచ్చెస్లో ఆడాలంటే ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అయితేనే ఆడగలరు కాబట్టి యాక్షన్లో కూడా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ని తీసుకుంటారు అనమాట. కొత్తగా వస్తున్న ప్లేయర్స్ని తీసుకోరు అనమాట. ఎక్కువ ఛాన్సెస్ ఇయ్యరు వాళ్ళకి, అసలు తీసుకోరు కూడా. అండ్ హర్షిత్ రాణా, రమన్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి ఉండే అవకాశం ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వైభవ్ అరోరా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇరు టీములకి చేంజెస్ చేసే ఖచ్చితంగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూద్దాం ఎలా ఎలాంటి ప్లేయింగ్ లెవెన్తో వస్తారనేసి. ఇది వచ్చేసి నా ప్లేయింగ్ లెవెన్ అనమాట, నేను క్రియేట్ చేసిన ప్లేయింగ్ లెవెన్ కాబట్టి ఇలా ఉంటేనే నేను చెప్పినట్లు మ్యాచ్ గెలుస్తుంది అనమాట. లేకపోతే బ్రో నువ్వు చెప్పిన మ్యాచెస్ అన్ని ఓడిపోతానే మేమేం చేయలేము అది అంటే, టాస్ గెలిచిన తర్వాత విన్నింగ్ ప్రిడిక్షన్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. కాకపోతే మనకు ఎలాంటి టెలిగ్రామ్ ఛానల్, ఎలాంటి వాట్సాప్ ఛానల్ లేదు కాబట్టి మనం టాస్ గెలిచిన తర్వాత ప్లేయింగ్ లెవెన్, పిచ్ రిపోర్ట్ చూసి మనం విన్నింగ్ ప్రిడిక్షన్ చేంజ్ అవుతున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే మనం చెప్పిన ఇప్పుడు పిచ్ రిపోర్ట్ వచ్చేసి మామూలుగా లాస్ట్ ఈ గ్రౌండ్లో ఇప్పుడు దాకా 140 మ్యాచెస్ జరిగాయి కదా, ఆ 140 మ్యాచెస్లో పిచ్ రిపోర్ట్ చూసి చెప్తున్నాను అనమాట, అట్లా అనేసి. ఓకేనా. అండ్ టాస్ పడినాక పిచ్ చేంజ్ అవుతుంది కాబట్టి అదే వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు చెప్తారనమాట, మళ్ళీ మేము చెప్పిన ప్రిడిక్షనే కరెక్ట్ అయింది అది ఇది అనేసి. మనకు అలాంటి ఛాన్సెస్ లేవు కాబట్టి ఇదే ఫైనల్ ప్రిడిక్షన్ అనమాట. ఓకేనా. అండ్ ఇప్పుడు దాకా ఈ గ్రౌండ్లో వచ్చేసి 143 మ్యాచెస్ జరిగితే 143 మ్యాచెస్లోనూ 74 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ ఆనోళ్ళు గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ ఆనోళ్ళు 67 మ్యాచెస్ గెలిచారనమాట. అండ్ ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 170 ఉంది, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 155 ఉంది అనమాట. అండ్ హెడ్ టు హెడ్ డీటెయిల్స్కి వస్తే ఇప్పుడు దాకా 31 మ్యాచెస్ ఆడారు వీళ్ళిద్దరూ. 20 మ్యాచెస్ సిఎస్కే గెలిస్తే 10 మ్యాచెస్ కేకేఆర్ గెలిచింది, ఒక మ్యాచ్ డ్రా అయిపోయింది. అండ్ ఈ గ్రౌండ్లో ఇప్పుడు దాకా 10 మ్యాచ్లు ఆడింటే ఈ 10 మ్యాచ్ల్లోనూ సిఎస్కే వాళ్ళు 7 టైమ్స్ గెలిస్తే కేకేఆర్ వాళ్ళు 3 టైమ్స్ మాత్రమే గెలిచారన్నమాట. అండ్ ఇప్పుడు దాకా గెలిచిన దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ ఆడి సిఎస్కే 8 టైమ్స్ గెలిస్తే కేకేఆర్ వచ్చేసి ఒక్కసారి మాత్రమే గెలిచింది. అండ్ సెకండ్ బ్యాటింగ్ ఆడి సిఎస్కే 12 టైమ్స్ గెలిస్తే కేకేఆర్ వచ్చేసి 9 టైమ్స్ గెలిచింది అనమాట. అండ్ ప్లేయర్ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం రచిన్ రవీంద్ర వర్సెస్ వైభవ్ అరోరా అనమాట. ఇప్పుడు దాకా ఒక రన్ మాత్రమే వేసి ఒక్కసారి అవుట్ అయ్యాడు. అండ్ స్ట్రైక్ వచ్చేసి 50 ఉందన్నమాట. అండ్ శివం దుబే వర్సెస్ వైభవ్ అరోరా ఇప్పుడు దాకా 14 రన్స్ వేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ వచ్చేసి 127 ఉందన్నమాట. జడేజా వర్సెస్ వైభవ్ అరోరా 2 రన్స్ వేసి ఒకసారి అవుట్ అయ్యాడు. స్ట్రైక్ వచ్చేసి 50 ఉందన్నమాట. అండ్ జడేజా వర్సెస్ సునీల్ నారాయణ కూడా స్ట్రైక్ వచ్చేసి 90 ఉంది, 50 రన్స్ స్కోర్ చేశాడు, 2 టైమ్స్ అవుట్ అయ్యాడు అనమాట. అండ్ కేకేఆర్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ సిఎస్కే బౌలింగ్ చూసుకుందాం ప్లేయర్ బ్యాటిల్స్. సునీల్ నారాయణ వర్సెస్ ఖలీల్ అహ్మద్ ఇప్పుడు దాకా 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 27 రన్స్ స్కోర్ చేశాడు, 150 ఉందన్నమాట స్ట్రైక్ రేట్. అండ్ సునీల్ నారాయణ వర్సెస్ జడేజా కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. ఇప్పుడు దాకా 15 రన్స్ చేసి 3 టైమ్స్ అవుట్ అయ్యాడు అనమాట. స్ట్రైక్ వచ్చేసి 166 ఉంది. అండ్ డీకాక్ వర్సెస్ అశ్విన్ ఇప్పుడు దాకా 54 రన్స్ స్కోర్ చేసి 4 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ వచ్చేసి 112 ఉందన్నమాట. అండ్ అజింక్య రహానే వర్సెస్ అశ్విన్ ఇప్పుడు దాకా 60 రన్స్ స్కోర్ చేసి 6 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ వచ్చేసి 125 ఉందన్నమాట. అండ్ ఆండ్రే రసూల్ వర్సెస్ అశ్విన్ చూసుకున్న 12 రన్స్ మాత్రమే స్కోర్ చేసి 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 109 ఉందన్నమాట స్ట్రైక్ రేట్. అండ్ వార్ బ్యాటిల్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా శివం దుబే వర్సెస్ వరుణ్ చక్రవర్తి ఖచ్చితంగా వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే వరుణ్ చక్రవర్తికి కూడా ఈ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది తెలుసు అనమాట. తన అడ్డ అదే అనమాట, చెన్నైకే ఆడుతాడు, చెన్నై తరఫున ఆడేవాడు, తన సొంత నేటివ్ ప్లేస్ కూడా చెన్నై కాబట్టి ఆ గ్రౌండ్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది, తన గ్రౌండ్ డైమెన్షన్స్ ఏంటి అన్నీ తెలుసు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి పోటీ ఉండబోతుంది అనమాట. అండ్ వెంకటేష్ అయ్యర్ వర్సెస్ నూర్ అహ్మద్ కూడా మంచి పోటీ వార్ బ్యాటిల్ ఉండబోతుంది.
అండ్ ఇంకొక ప్లేయర్ వార్ బ్యాటిల్ చూసుకుంటే మాత్రం క్వింటన్ డికాక్ వర్సెస్ ఖలీల్ అహ్మద్ కూడా మంచి వార్ బ్యాటిల్ ఉండబోతుంది. క్వింటన్ డికాకు ఫాస్ట్ పిచ్ల మీద ఆడకపోయినా ఇలాంటి స్లో పిచ్చెస్ మీద స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఖచ్చితంగా ఆడే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది అనమాట. అండ్ ఫైనల్ విన్నింగ్ ప్రిడిక్షన్కి వచ్చేసరికి ఇప్పుడు దాకా కేకేఆర్ వచ్చేసి 5 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్ మాత్రమే గెలిచింది, 3 మ్యాచెస్ ఓడిపోయింది అనమాట. సిఎస్కే వచ్చేసి 5 మ్యాచెస్ ఆడి 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది, 4 మ్యాచెస్ ఓడిపోయారు. ఇద్దరు ఓడిపోయారు. ఈ మ్యాచ్ ఒకవేళ సిఎస్కే గెలిస్తే 6 మ్యాచ్లు ఆడి 2 గెలిచినట్లు ఉంటుంది. కేకేఆర్ కూడా 6 మ్యాచ్లు ఆడి 2 గెలిచినట్లు ఉంటుంది అనమాట. అండ్ నాకు తెలిసి కెప్టెన్ చేంజ్ అయ్యాడు, అండ్ ప్లేయర్స్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ బౌలింగ్ చేంజెస్ ఎలా చేస్తారో చూడాల్సి ఉంటుంది. నాకు తెలిసి స్లైట్ ఎడ్జ్ సిఎస్కేకి ఉందని నేనైతే అనుకుంటున్నా. వాళ్ళు ఎంత ఫామ్లో ఉన్నా కూడా ఒకవేళ సిఎస్కే సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటే కేకేఆర్ వాళ్ళు వచ్చేసి 190+ రన్ స్కోర్ చేస్తే సిఎస్కే ఓడిపోయే అవకాశం చాలా ఉన్నాయన్నమాట. అదే సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ చేసి 180, 190+ స్కోర్ చేసినా కూడా కేకేఆర్ ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నాకు తెలిసి నువ్వు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే నేనైతే సిఎస్కేనే సెలెక్ట్ చేసుకుంటాను. సిఎస్కేకి 65% విన్ పర్సెంటేజ్ ఇస్తాను, కేకేఆర్కి వచ్చేసి 35% మాత్రమే ఇస్తాను అన్నమాట. ఓకేనా? ఇది ఇవాళ వీడియో. ఇప్పుడు దాకా మీరు ఈ వీడియో చూసింటే మాత్రం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చింటే మాత్రం లైక్ చేయండి అండ్ నన్ను కూడా కొద్దిగా ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉన్నా కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.